శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ నెలవల రాజేష్, టీడీపీ యువజన నాయకుడు. శీతాకాల సీజన్ కావడంతో గన్నవరం ఎయిర్పోర్టుకు సంబంధించిన విషయంలో దట్టమైన పొగమంచు కారణంగా అనేక విమానాలు రద్దవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. గత నెల రోజుల కారణంగా విమానాలు దాదాపుగా చాలా ఎక్కువ సంఖ్యలో రద్దవుతున్న పరిస్థితి. ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్టు వద్ద ఉన్నాము. చూడొచ్చు, మొత్తం కూడా పొగమంచు గన్నవరం ఎయిర్పోర్ట్ మొత్తం కూడా కమ్మేసినటువంటి పరిస్థితి. రన్వే కూడా కనిపించిన పరిస్థితి ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉంది. దాదాపు 7 గంటల ప్రాంతంలో ప్రస్తుతం మన సిచ్యువేషన్ చూస్తే ఏ విధంగా ఉందో చూడవచ్చు. మొత్తం కూడా పొగమంచు కప్పేసి ఉంది. ఎయిర్పోర్ట్ మొత్తం కూడా విధంగా దట్టమైన పొగమంచుతో కప్పేసి ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇది అంటే ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, ఢిల్లీ నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి రావాల్సినటువంటి విమానాలు నిన్న కూడా రద్దయి ఈరోజు కూడా కొన్ని విమానాలు రద్దయినట్టు తెలుస్తుంది. పూర్తిగా దట్టమైన పొగమంచు కప్పేయడంతో పూర్తిగా పొగమంచు అంతా కూడా కప్పేయడంతో రన్వే కూడా కనబడిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అది కూడా విజువల్స్లో మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. లోపల ఆ రన్వే కూడా మనకి మసక కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే విమానాలు దిగడానికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడంతో విమానాలన్నీ కూడా కొన్ని రద్దవుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పొగమంచు ఎక్కువగా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ మొత్తాన్ని కూడా కమ్మేస్తున్నటువంటి పరిస్థితి. చుట్టూ ఎక్కువ పొలాలు అంటే వ్యవసాయ భూములు ఉండడంతో ఆ పొగమంచు ఎక్కువగా కమ్మేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇప్పుడు ఇది కొంత ఫ్లైట్స్ రద్దీ ఎక్కువగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విమానాల రద్దీ పెరగడంతో ఉదయం నుంచే ఫ్లైట్లు రావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా పొగమంచు కమ్మేయడంతో ఫ్లైట్స్ అన్నీ కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. మొన్న ఒక ఫ్లైట్ అయితే ఢిల్లీ నుంచి వచ్చే ఫ్లైటు గాలిలో దాదాపు 5-10 నిమిషాలు చక్కర్లు కొట్టింది. రన్వే కనబడక తిరిగి ల్యాండ్ అవ్వడానికి ప్రాబ్లం రావడంతో తిరిగి అది హైదరాబాద్లో ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. నిన్న కూడా ఢిల్లీ నుంచి, అదేవిధంగా బెంగళూరు నుంచి వచ్చే ఫ్లైట్స్ కూడా నిన్న రద్దయిన పరిస్థితి. ఎయిర్ ఇండియాతో పాటు మిగతా ఫ్లైట్స్ అన్ని కూడా రద్దు చేసిన పరిస్థితి. దాదాపు 9-10 గంటల వరకు ఇదే పరిస్థితి ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయంలో అయితే కనబడుతుంది. పూర్తిగా రన్వే కూడా కనబడిన పరిస్థితి మనకి ఎక్కడి నుంచి చూస్తున్నాం కదా. ఈ ఎయిర్పోర్టు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఎక్కడ కూడా ఎయిర్పోర్టు ఆనవాళ్ళు మనకి ఎక్కడ కూడా మనకి కనిపించిన పరిస్థితి. వెనకాల ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రం కొంత పొగమంచు తగ్గింది, కానీ ఎయిర్పోర్ట్ లోపల మాత్రం పూర్తిగా పొగమంచు కమ్మేసినటువంటి పరిస్థితి. ఎయిర్పోర్ట్ లాంజ్ కానీ ఏది కూడా మనకి ఎక్కడి నుంచి కనబడిన పరిస్థితి ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉందని చెప్పాలి. అంటే 9-10 గంటల వరకు కూడా పొగమంచు ఉండడం కారణంగా విమానాలు రాలేని పరిస్థితి అయితే నెలకొంటుంది. ప్రస్తుతం అధికారులు అంటే ఆల్టర్నేటివ్ చూస్తున్నప్పటికీ ఉదయం పొగమంచు కారణంగా వేరే చేయలేని పరిస్థితి కారణంగా కొన్ని విమానాలను అయితే రద్దు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు అంటే అటు ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్న ప్రయాణికులు కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఇటు అంటే ఇదంతా గతంలో ఇదంతా వ్యవసాయ భూమి, తర్వాత ఇదంతా కూడా ఎయిర్పోర్ట్కి ఇచ్చిన నేపథ్యం. తర్వాత ఇప్పుడు ఈ చుట్టుపక్కల వ్యవసాయ భూములు అన్నీ ఎక్కువగా ఉండడంతోనే పొగమంచు బాగా దట్టమైన పొగమంచు ఎయిర్పోర్ట్ని కప్పేస్తున్నటువంటి పరిస్థితిని కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే కొంత ఈరోజు కొంత మెరుగైనప్పటికీ నిన్న మొన్న అయితే భారీగా పొగమంచు అయితే కమ్మేసిన పరిస్థితి. పూర్తిగా అసలు ఎయిర్పోర్టు ఉందా ఇక్కడ అనే విధంగా కనబడిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ప్రస్తుతం అయితే కొంత సిచ్యువేషన్ పర్లేదు, కానీ ఇంకా వింటర్ సీజన్ ఉంది కాబట్టి ఇంకా ప్రయాణికులు కొన్ని రోజులు ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు అధికారులు. తర్వాత ఇక సమ్మర్ వచ్చిన తర్వాత ఎలాగూ ఉండదు కాబట్టి ప్రస్తుతం ప్రతి వింటర్ సీజన్లో మాత్రం ఈ పొగమంచు కారణంగా అటు విమానాలు రద్దు అవ్వడం, ప్రయాణికులు ఇబ్బందులు గురవడం అయితే సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పాలి. ప్రస్తుతానికైతే విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా దట్టమైన పొగమంచు కమ్మేసిన పరిస్థితి. కొంత అంటే ఈరోజు కొంత తక్కువగా ఉంది. వాస్తవంగా నిన్న మొన్న కూడా ఇక్కడ మేము నిలబడిన ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ దట్టమైన పొగమంచు అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ని కమ్మేస్తుంది. ప్రయాణికులు కూడా కొంత ఇబ్బందికి గురవుతున్నారు. విమానాలు కూడా రద్దు అవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV గన్నవరం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.